టుడే క్లాస్లో 3D ఫ్లవర్ ఫ్రాక్ ఎట్లా చేయాలో, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎట్లా చేయాలో అని చూపిస్తాను. నేను ఇక్కడ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 10 మీటర్స్ అన్నట్టు. ఓకే, ఇది షార్ట్ ఫ్రాక్ కాబట్టి 10 మీటర్స్. మీరు కొంచెం పెద్దది తీసుకోవాలి అంటే మీరు మినిమం 30 మీటర్స్ అన్నట్టు కావాలి. కాటన్ లైనింగ్ నేను 2 మీటర్స్ తీసుకున్నాను. కావాలనుకుంటే క్రీమ్ కలర్ నెట్ అట్లా మీరు కొంచెం లోపల పెట్టుకొని మీరు కుట్టుకునేటట్టు కూడా మీరు కుట్టుకోవచ్చు బాడీ పార్ట్కి. బట్ నేను అది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నార్మల్గా బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ కట్ చేసుకున్నా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇట్లా బాక్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఓకే, జస్ట్ బాడీ పార్ట్, దీంట్లో బాడీ పార్ట్ ఇప్పుడు కట్ చేయక్కర్లేదు, లైనింగ్లో కట్ చేసేసుకోండి. లెంత్ చూసుకోండి, బాడీ లెంత్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నట్టు మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఇట్లా వేస్ట్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాక షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఇప్పుడు షోల్డర్ ఆఫ్ చేసుకుంటే ఎంతైతే వచ్చిందో ఆన్సర్, సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇది జాయిన్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా కింద కూడా తీసుకోవాలి, అది కూడా జాయిన్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ కర్వ్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ కర్వ్, ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఆర్మ్ హోల్ రౌండ్. తర్వాత కటింగ్ చేసేసుకోండి. నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ మాత్రం సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్. తర్వాత డీప్ మన ఇష్టం 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాని తర్వాత 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక నెక్ ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోండి. ఇలా మిడ్ పాయింట్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక మిడ్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుంచి మనము నెక్ అనేది వీ లాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మీరు డోరీ పెట్టుకుంటారు అంటే మాత్రం ఒక 1 ఇంచ్ పెట్టుకోండి, ఇట్లా జస్ట్ స్ట్రెయిట్ లాగా. తర్వాత ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి క్రాస్ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. నీట్గా ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని సపరేట్గా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇట్లాగే మనము కాటన్ ఫ్యాబ్రిక్లో మనం కటింగ్ చేసుకోవాలి. మీరు సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకోండి. నేను ఓన్లీ 2 లేయర్స్ అన్నట్టు స్టిచ్ చేస్తున్నాను, జస్ట్ ఇది శాంపుల్ కోసం కాబట్టి. ఇప్పుడు మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే కాటన్, సాటిన్, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు సాటిన్ నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాక కాటన్ ఫ్యాబ్రిక్ పైనుంచి మనం నెక్ షోల్డర్ కుట్టుకున్నాక రివర్స్ తిప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ 2 పీసెస్ అంతే, ఓన్లీ నెట్ తర్వాత లైనింగ్, కాటన్ లైనింగ్ మాత్రం యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ బాక్స్ లాగా కట్ చేసేసుకోండి 2 పీసెస్, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అన్నట్టు. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్కి ఉన్నాయి. ఇవి సపరేట్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకొని రివర్స్ చేయాలి. నెక్స్ట్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ 2.5 మీటర్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మీ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై
3.14 అన్నట్టు చేసుకోవాలి. ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది మనం రేడియస్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, లెంత్ అనేది మీ ఇష్టం, స్కర్ట్ లెంత్. నేను ఇక్కడ జస్ట్ షార్ట్ లాగా చేస్తున్నా, జస్ట్ శాంపుల్ కోసం కాబట్టి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేసుకున్నాక ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది మార్క్ చేసుకోండి. నాకు ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్ నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. ఓకే, ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. తర్వాత స్కర్ట్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి. ఒకసారి మార్క్ చేసుకున్నాక పైనుంచే లెంత్ చూసుకుంటూ అది రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి అక్కడికే. ఎందుకంటే అక్కడ మనం షార్ప్ ఎడ్జ్ల నుంచే మనం టేప్ పెట్టి చేస్తే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అందుకోసమని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోవాలి రౌండ్. ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు లైనింగ్ పార్ట్ అయిపోయింది. సేమ్ లైనింగ్ పెట్టేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ కూడా 2.5 మీటర్స్ ఒక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. దానిపైన కాటన్ ఫ్యాబ్రిక్ ఇలా 1 ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకున్నాక లైనింగ్ దానిపైన పెట్టేసి ఇలా కట్ చేసి తీసేసుకోండి. నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు స్కర్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైకి మనం ఫ్లవర్స్ కావాలి కదా, దానికోసం పేపర్ కటింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. పేపర్ తీసుకున్నాను, జస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకోండి. 2 పీసెస్ తీసుకోండి. మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకుంటే ఇంకా చిన్నది ఇంకా 2 పీసెస్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. కింద కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ బాక్స్ చేసుకోండి. ఇలా బాక్స్ చేసుకున్నాక మిడ్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ కూడా 3 ఉండాలి. ఇక్కడ ఒక మిడ్ పాయింట్, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మిడ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాక ఈ షేపు ఈ 1 ఇంచ్కి జాయింట్ అయ్యి తర్వాత ఆ మిడ్ పాయింట్కి జాయింట్ అయిపోయి కింద పాయింట్కి మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత కట్ చేసేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు పెటల్స్ అనేది ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ పెటల్ ఒక 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత స్ట్రైట్ బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాక మిడ్ పాయింట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ కూడా మనము ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ కర్వ్ ఇలా షేప్ ఇచ్చుకోండి. నీట్గా ఇలా షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక సేమ్ పేపర్ పెట్టేసి మనము ఇప్పుడు ఫ్యాబ్రిక్లో కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది 10 పీసెస్, ఇది కూడా 10 పీస్ అన్నట్టు కట్ చేసుకోవాలి. అంటే ఒక ఫ్లవర్కి మనం 10 పీసెస్ కట్ చేసుకోవాలి. అంటే 5 పెటల్స్ కదా, 2 లేయర్స్ వస్తుంది కాబట్టి ఒక్క ఫ్లవర్ కోసం మనం 10 టోటల్గా 20 పీసెస్ కట్ చేసుకోవాలి. స్మాల్ది 10 పీసెస్, పెద్దది 10 పీసెస్ అన్నట్టు కట్ చేసి పెట్టేసుకోండి రౌండ్గా. ఓకే, అప్పుడు ఒక్క ఫ్లవర్కి మనకి సరిపోతుంది. సేమ్ ఇట్లనే ఫ్యాబ్రిక్ మొత్తం మీకు ఎంత ఫ్లవర్స్ పడుతుందో అంత ఫ్లవర్స్కి ఉన్నది ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. ఓకే, నార్మల్గా 10 మీటర్స్ అన్నట్టు పట్టొచ్చు. స్మాల్ మనకి వెనకాల ఏం అవసరం లేదు అంటే 5 మీటర్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ ఫ్రాక్ కావాలి అనుకుంటే మీకు ఒక 20 మీటర్స్ అన్నట్టు పడుతుంది. 20 to 30 మీటర్స్ మినిమం పడుతుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, తర్వాత కట్ చేసేసుకోండి. మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఉందో ఎక్స్ట్రా ఉన్నది అవన్నీ
ఇలా పెట్టేసి కట్ చేసుకోండి. మీకు పీసెస్ 2 పీసెస్ అన్నట్టు 8 పీసెస్ అన్నట్టు మీరు ఫోల్డ్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఇట్లా ప్లీట్ వస్తుంది అన్నమాట మీకు. ఓకే, సేమ్ ఇట్లానే మీకు 10 పీసెస్ కట్ చేసుకోండి. స్మాల్లో 10, పెద్ద దాంట్లో 10, అంటే ఒక్క ఫ్లవర్కి అన్నట్టు అది. ఓకే, అన్ని ఫ్లవర్స్ కలిపేసి మీకు చాలా కావాల్సింది వస్తుంది. త్రీ హండ్రెడ్ to 400 పీసెస్ అన్నట్టు కావాలి మనకి స్మాల్ ఫ్రాక్కి అయితే. ఓకే, టోటల్ ఇప్పుడు నీట్గా అన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి 2-3 ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోండి అన్నీ టోటల్గా. ఓకే, పీసెస్ స్మాల్ పెద్దది అన్నట్టు మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది ఎట్లా కుట్టాలో అని చెప్పి చూపిస్తాను. టూ పీసెస్ తీసుకోండి ఫ్యాబ్రిక్. ఇలా 2 పీసెస్ తీసుకోండి, రౌండ్గా కుట్టుకోవాలి. కింద కుట్టొద్దు, ఓన్లీ రౌండ్గా షేప్ ఎట్లా ఉంది, షేప్ ఉన్నట్టే రౌండ్గా కుట్టాలి. కింద అనేది కుట్టొద్దు. ఇలా పెట్టేసి నీట్గా కుట్టుకోండి. ఇలా నీట్గా అన్ని పెటల్స్ కుట్టేసి క్రాస్ కటింగ్ చేసి పెట్టేసేయండి. నేను అన్ని పెటల్స్ చేయడం చూపించట్లేదు, ఒక పెటల్ చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో అందుకోసమని ఒక్కటి చూపిస్తున్నాను. సేమ్ ఇదే మెథడ్లో అన్నీ కుట్టేసి ఇలా రివర్స్ తిప్పి పెట్టేసేయండి. తర్వాత కింద కూడా ఒక స్టిచ్ చేసేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు అన్ని పెటల్స్ సేమ్ ఇట్లానే కటింగ్ చేసి స్టిచ్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద పెటల్ కూడా అంతే, సేమ్ మెథడ్లోనే కుట్టుకోవాలి. నీట్గా ఇలా రౌండ్ కుట్టేసుకోండి. కుట్టుకున్నాక క్రాస్ కటింగ్ చేసి రివర్స్ చేయాలి. ఇలా క్రాస్ కటింగ్ చేసేసుకోండి. తర్వాత రివర్స్ తీసి కింద స్ట్రైట్గా కుట్టుకోండి. ఇలా కుట్టుకోవాలి. నీట్గా ఇలా అన్ని పెటల్స్ ఇలా పెట్టి జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోండి. ఫస్ట్ స్మాల్ పెటల్స్ మాత్రమే 5 పెటల్స్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. 2 మెథడ్స్ ఉంది. ఒకటి ఈ మెథడ్ కుట్టుకోవచ్చు ఇలా ప్లీట్ పెట్టేసి, ఇంకొక మెథడ్ ఫ్రిల్స్ పెట్టేసి మీరు కుట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా కుట్టుకొని ఇలా రౌండ్ షేప్లో ఇలా పెట్టుకొని మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇట్లా హోల్ అనేది ఇంకా చిన్నగా అయితే ఇంకా బాగుంటుంది. ఇలా సెకండ్ మెథడ్ ఇలా ఫ్రిల్స్ వేయండి. ఇది ఇంకా కొంచెం నీట్గా వస్తుంది దగ్గరికి. అన్నీ 5 పెటల్సే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి. ఫైవ్ పెటల్స్ ఇలా కుట్టుకున్నాక రౌండ్గా ఇలా గ్యాప్ లేకుండా ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక చిన్న ఫ్లవర్స్ ఏమో దానిపైన పెట్టేసి మీరు రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మిడల్లో మీరు గమ్మేసి స్టోన్స్ అట్లా మీరు స్టిచ్ చేసుకోవచ్చు, ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా నీట్గా మీకు ఫ్లవర్స్ ఇంకొక స్మాల్ సైజ్ది ఫ్లవర్స్ సేమ్ ఇలాగే చేసుకొని కూడా దీని లోపల మీరు పెట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి నేను 2 లేయర్స్ మాత్రమే పెడుతున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా స్మాల్ సైజ్ కూడా మీరు పెటల్స్ కట్ చేసుకొని దీని లోపల పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అయిపోయాక మీకు ఫ్లవర్స్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట మీకు మొత్తం పెటల్స్ అయిపోయాక. ఇప్పుడు నా దగ్గర ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి కింద పెడుతున్నాను, కింద. ఓకే, లైనింగ్ పైన కాదు, లైనింగ్ పైన
నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి వేస్ట్ రౌండ్ కుట్టుకున్నాక ఇలా పెట్టేసుకోవాలి. లేకపోతే ఫ్రంట్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ మాత్రమే పెట్టేసి బ్యాక్ సైడ్ కింద మనం కుట్టుకోవచ్చు ఇలానే ఫ్లవర్స్. తర్వాత మీకు ఫుల్ ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే ఫుల్ గౌన్స్ అనేది మీకు ఇలా ఫ్లవర్స్ పెట్టి కుట్టుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది అనమాట చూడడానికి. ఇప్పుడు నేను శాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి నేను జస్ట్ ఫ్రంట్ ఒకటి, తర్వాత బ్యాక్ సైడ్ కింద ఒకటి మాత్రమే మనం ఫ్లవర్స్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు స్కర్ట్ పార్ట్, మనం నెట్ ఫ్యాబ్రిక్ స్కర్ట్ పార్ట్ అనేది కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. రింకల్స్ లేకుండా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచెస్కి కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని ఇలా సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా స్కర్ట్ పార్ట్ది ఫోల్డ్ చేసి కుట్టుకోండి. కింద 1/2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా కుట్టుకున్నామో కింద సేమ్ అట్లనే ఫోల్డ్ చేసి ఫినిష్ చేసేసుకోండి. ఇట్లా ఫినిష్ చేసుకొని కుట్టుకున్నాక ఇంకొక ఎడ్జ్లో ఇంకొక కుట్టు కూడా కుట్టండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది దానివల్ల. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కింద కుట్టి అయిపోయినాక సైడ్లో జాయిన్ చేసుకోండి. 1/2 ఇంచెస్కి జాయిన్ చేసుకోండి. మనకు ఒక్క సైడ్ ఓపెన్ ఉంది కదా, అవి జాయిన్ చేసుకోవాలి నీట్గా. సేమ్ మెథడ్లోనే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసుకోండి. ఓకే, దాని లోపల మనం లైనింగ్ కూడా నీట్గా స్టిచ్చెస్ కనపడినట్టు ఇలా లోపలికి అనేసి స్టిచ్చెస్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఇలా పెట్టి రౌండ్గా కుట్టేసుకోండి. వేస్ట్ రౌండ్ అనేది కుట్టుకోవాలి. వేస్ట్ రౌండ్ అనేది 1/2 ఇంచ్కి కరెక్ట్గా నీట్గా కుట్టుకోండి, జాయిన్ చేసుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. వేస్ట్ రౌండ్ కుట్టుకున్నాక మనం ఫ్లవర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ ఓవర్లాకింగ్ కూడా చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ అంతా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక స్కర్ట్ పార్ట్కి ఫుల్
ఫ్లవర్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కింద అనేది హ్యాండ్స్లో కావాలంటే హ్యాండ్స్లో స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే మెషిన్లో స్టిచ్ చేసేసుకోండి. ఓకే, దీనిపైన పెట్టేసి అన్ని ఫ్లవర్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ వీడియో అనేది స్టక్ అయినట్టు ఉంది, మీరంతా స్టిచ్ చేసేసుకోండి. ఈ వీడియో అంతే ఉంది. ఓకే, స్టిచ్ చేసుకోవాలి మొత్తం. హ్యాండ్లో కావాలంటే హ్యాండ్లో స్టిచ్ చేసుకోవచ్చు మొత్తం పెటల్స్ అంతా, లేదు అనుకుంటే మీరు మిషన్తో పెట్టేసి కూడా అన్నీ ఎక్కడెక్కడ కావాలో పిన్ పెట్టుకొని మిషన్తో కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను బాడీ పార్ట్ ఎట్లా చేయాలో అని చూపిస్తాను.